నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, వాస్తు నిపుణులు జేఎస్ శాస్త్రి గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, కొంతమంది సంతాన ప్రాప్తి కలగడానికి చాలా ఇబ్బందులను ఫేస్ చేస్తూ ఉంటారు. అంటే కొంతమంది 10 సంవత్సరాలైనా కూడా సంతానం కలగకుండా ఇబ్బందులు పడుతూ ఉంటారు. అలా కలగకుండా ఉంటే కొన్ని దోషాలు ఉన్నాయి అని వింటూ ఉంటాము. సో సంతాన ప్రాప్తి కలగకపోవడానికి ఎలాంటి దోషాలు ఉంటాయి, అవి పోగొట్టుకోవడానికి ఏదైనా రెమెడీస్ ఉంటాయా గురువుగారు? శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. హరి ఓం శ్రీమాత్రే నమః. సంతాన ప్రాప్తి కోసము చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. ఈ సంతాన ప్రాప్తి కలగాలి అనుకునేటువంటి వారికి ఎవరైతే ఉన్నారో ఫస్ట్ మొదలుగా తన యొక్క జాతక పరిశీలన చేసుకోవాలి. వ్యక్తిగత జాతకాల్లో సంతాన యోగం ఉందా లేదా తెలుసుకోవాలి. ఎందుకంటే ఎన్నో కార్యక్రమాలు చేసుంటారు, ఎన్నో జపతపాదులు హోమ క్రియాదులు చేసుంటారు, అయినా సంతానం కలగటం లేదు అనుకున్నట్లయితే దానికి ఒకటే పరిష్కారం, దత్తత స్వీకారం చేసుకోవటం ఏదన్నా ఉంటే కనుక. అలా కాకుండా ఏమండి మాకు తప్పనిసరిగా సంతానం కలగాలనుకునేటువంటి వారికి అయితే కనుక సుబ్రహ్మణ్య కవచం చేసుకోవటము, సుబ్రహ్మణ్య స్తోత్రపారాయణం చేయటము, అలానే కొంతమందికి సర్పదోషాలు, కుజదోషాలు, సంతాన రీత్యా పంచమ స్థానంలో బుధుడు కానీ ఉంటే అటువంటి కొన్ని ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. అటువంటి వారు ఈ యొక్క సుబ్రహ్మణ్య క్షేత్ర దర్శనాలు చేయటము, మంగళవారం ఉపవాసాలు ఉండటము, అలానే స్కందషష్ఠి స్తోత్రం చేయటం, స్కందషష్ఠి రోజు అమ్మవారు స్కందాదేవి పూజ చేయటం, అలా సంతానం కలిగిన తర్వాత కూడా చేస్తాను దండం పెట్టుకోవటం, అలానే నవనీతం వెన్నని కృష్ణుడికి నైవేద్యంగా పెట్టడం. అలా నవనీతాన్ని మనం ప్రతినిత్యం భార్యాభర్తలు ఇద్దరు కూడా ప్రతి బుధవారం వెన్నతో నైవేద్యం పెట్టి కృష్ణుడికి తీసుకోవటం, ఇలా చేయటం వల్ల కూడా సంతాన ప్రాప్తికి మంచి కలిగే అవకాశం. త్రికరణ శుద్ధిగా మంచిగా భక్తి శ్రద్ధగా చేయాలి. అంతే తప్ప ఏదో మనం ఆయన చెప్పారు కదా చేస్తున్న రీతిలో ఉండకూడదు. ఈ విధంగా సంతాన ప్రాప్తి కోసం ఎవరైతే భక్తి శ్రద్ధగా వ్రతం చేస్తారో వాళ్ళ కృష్ణుడి యొక్క వటపత్ర సాయి ఫోటోని పెట్టుకొని, ఆ యొక్క కృష్ణుడి ఫోటోని పెట్టుకొని ఆకులో ఉండే కృష్ణుడిని ఆరాధన క్రమంలో పెట్టచ్చు. లేతే చేతిలో వెన్న ముద్ద పట్టుకొని ఉండేటువంటి కృష్ణుడు కూడా చేస్తే కనుక ఖచ్చితంగా సంతాన ప్రాప్తి కలుగుతుంది. కఠోరంగా చేయాలి ఏదైనా కానీ, ఏదో 40 రోజులు చేసాం 2 రోజులు చేసాం కాదు, సంతానం కలిగేదాకా ఖచ్చితంగా చేస్తే ఫలితం తప్పనిసరిగా ఉంటుంది. తర్వాత నెలసరి వచ్చేటువంటి స్త్రీలు ఎవరైతే ఉన్నారో ఆ నెలసరి అయిన తర్వాత మళ్ళీ యథావిధిగా మొదలు పెట్టుకోవటం మంచిది. అలా చేయటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. అట్లా దగ్గరలో ఉండే వైద్యుడిని సంప్రదించి మీకేమన్నా ఇబ్బందులు ఉన్నాయా అలా పరీక్షలు చేసుకొని మొదలు పెడితే ఇక్కడ మనం మానవ ప్రయత్నం చేసిన వాళ్ళమైతాం, దైవ ప్రయత్నంగా చేయటువంటి ఏదైతే స్తోత్రాలు ఉన్నాయో ఆ స్తోత్రాలు కూడా చేసుకోవచ్చు. ఇలా కృష్ణాష్టకం చేసుకోవటం, హరివంశం వినటం, హరివంశం అనేది ఒకటి ఉంటుంది, ఆ హరివంశం విన్న తర్వాత భాగవతం సప్తాహ పారాయణం చేసిన, లేదా భాగవతంలో దశమస్కందాన్ని పారాయణం చేసిన తర్వాత నమ్మక చమకాదులతో పసుపు కుంకుమతో నమస్సోమాయ అనువాకాన్ని తదేకంగా 8 సార్లు పఠించిన తర్వాత సంతాన ప్రాప్తి కోసం సంతాన పాశుపతం, సంతాన వేణుగోపాలస్వామి యంత్రాన్ని ధారణ చేసిన, కృష్ణ మంత్రాన్ని స్మరణ చేసిన, ఇవన్నీ సంతానానికి అనేక రకాల మార్గాలు అన్నీ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇవన్నీ చెబుతున్న కారణం ఏంటంటే భక్తి శ్రద్ధ చాలా ముఖ్యమైనది. ఎంత భక్తి శ్రద్ధగా చేస్తే ఏ మంత్రాలైనా దేవతా ఆరాధనగా పెట్టుకున్నట్లయితే దీనిలో చెప్పిన విధానంగా ఖచ్చితంగా ఫలితం ఉంటుంది. ఏదో మనం చేశాము అయినా మనకు కలగలేదని అంటే అక్కడ ఏదో లోపం ఉందని అర్థం. అది భక్తి లోపం ఉన్నా కావచ్చు, అక్కడ క్రియాలోపం కావచ్చు, మీరు చేసే విధానంలో శ్రద్ధ ఒక దగ్గర ఉండొచ్చు, భక్తి ఇంకో దగ్గర ఉండొచ్చు, జ్ఞానం లేకపోవటం, లేకపోతే సంతాన యోగం ఉందా లేదా ప్రస్తుత కాలం అనేది కూడా తెలుసుకోవాలి. అలా సంతాన భాగ్యం ఉందా లేదా అనేది తెలుసుకోవాలి. ఇవన్నీ కూడా తెలుసుకుంటే అప్పుడు యోగ ప్రక్రియ ముందుకెళ్ళి తదేకంగా మనకు గ్రహానుగ్రహంతో పాటు సంతాన యోగానికి సంబంధించిన యోగాలను కూడా ఫలిస్తాయి. అందుకని ఇవన్నీ పాటించాలి. మళ్ళీ సర్పదోషాలకు సంబంధించిన దానాలు ధర్మాలు అవన్నీ చేయాలి. మరి పితృశాపాలు ఉన్నాయా ఏంటా ఇవన్నీ కూడా చూసుకోవాలి. ఇవన్నీ కూడా వ్యక్తిగత జాతకంలో పరిశీలన చేసుకుంటే ఇవన్నీ బయటకు వస్తాయి. అలా కాకుండా కూడా కొన్ని విషయాలు మేము చెప్పిన రెమెడీస్ పాటిస్తే కనుక
సంతాన భాగ్యం కలిగే అవకాశం కూడా ఉంటుంది. అంటే కొంతమందికి ప్రతిసారి మిస్క్యారీ అవుతుంది, దానికి కూడా దోషాలు ఉన్నట్టేనా? మిస్క్యారింగ్ అంటే ఆల్రెడీ తన సంతానంలో పంచమ స్థానంలో కనుక కేతు ఉన్నా కుజుడు ఉన్నా మిస్క్యారేజెస్ అవుతాయి. ఓకే ఓకే. అలా అయినప్పుడు ఏం చేయాలంటే గర్భరక్షాంబికా స్తోత్రం చేసుకోవటం, గర్భానికి సంబంధించిన విషయాల్లో నెగిటివ్ అంటే సాయంత్రం వేళలో బయట తిరగకపోవటం, 5వ నెల 6వ నెల కొంతమంది రహస్యంగా ఉంచటం గర్భం వస్తే కూడా, అలా చేయటం వల్ల మనకు సంతాన భాగ్యాన్ని కలిగే అవకాశం ఉంటుంది. ఇంకోసారి అలా ఎవరైతే బహిర్గతం చేసుకోకుండా ఉంటే సంతాన ప్రాప్తి కూడా కలుగుతుంది. ఎందుకు కొంతమంది ఏంటంటే సంతానం నీలాడిందండి అని చెప్పేస్తారు వెంటనే 2వ నెల 3వ నెల, అలా చెప్పటం వల్ల కూడా కొంత సంతాన భాగ్యం విహీనులు అవుతారు. అంటే మీరు అన్నట్టుగా గర్భస్రావం జరగటమో లేదా మిస్క్యారేజెస్ జరగటం అనేది జరుగుతుంది. కాబట్టి అలా చెప్పకుండా కొంతకాలం ఉండి శ్రీమంతం అది ఇంట్లో చేసుకోవటం లాంటివి చేస్తే కనుక సంతాన యోగ్యం కలుగుతుంది. తప్పకుండా గురుగారు. సంతాన ప్రాప్తి కలగడానికి ఎంతో చక్కటి రెమెడీ తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు. చూసారు కదా, మా వీడియో మీకు తప్పకుండా నచ్చిందని అనుకుంటున్నాను. అలా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గురుగారిని కలవాలి, మరిన్ని వివరాలు తెలుసుకోవాలి అనుకునే వాళ్ళు వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.